నమస్కారం. వేదధర్మం ఛానల్కి స్వాగతం. ధనం వృద్ధి చెందాలంటే ఇంట్లో ఉండే బీరువాని ఏ దిక్కున పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆర్థిక సమస్యల్ని నివారించడానికి ఇంట్లో డబ్బుని ఏ దిశలో ఉంచాలి అనే ప్రశ్న ప్రజల్ని ఎప్పుడూ గందరగోళానికి గురిచేస్తుంది. అయితే వాస్తుశాస్త్రంలో దీనికి ఒక పరిష్కారం అయితే ఉంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో డబ్బుని ఉంచడానికి రెండు ప్రధాన స్థానాలు ఉన్నాయి. ఒకటి రోజువారీ ఖర్చుల కోసం, మరొకటి పొదుపు ఆభరణాల కోసం. వాస్తుశాస్త్ర నియమాల ప్రకారం ఈ రెండు వర్గాల డబ్బుని వేర్వేరు ప్రదేశాల్లో ఉంచినప్పుడు మాత్రమే అది ప్రయోజనకరంగా ఉంటుంది. ధనిక ఇళ్లలోని చాలా మంది ఈ వాస్తు నియమాన్ని పాటిస్తారు. రోజువారీ ఖర్చుల కోసం డబ్బుని ఉంచడానికి ఉత్తమమైన అత్యంత ప్రయోజనకరమైన స్థానం నైరుతి లేదా ఆగ్నేయ దిశ. కూరగాయలు, పాలు లేదా ఇతర వంటగది, గృహోపకరణ వస్తువుల కోసం డబ్బుని ఈ దిశలో ఉంచడం చాలా ప్రయోజనకరం. రోజువారీ ఉపయోగం కోసం డబ్బుని ఇక్కడ ఉంచటం వలన మీకు ఎప్పటికీ ఎలాంటి ఆర్థిక సమస్యలు రావు. ఈ దిశ ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా ఉండాలని గుర్తుంచుకోండి. ఆగ్నేయ దిశలో నలుపు లేదా నీలం రంగు ఉండటం లేదా నేలపై ఏదైనా గుంత ఉండటం వలన రోజువారీ ఖర్చుల్లో సమస్యలు తలెత్తవచ్చు. మీ ఇంట్లో కనుక ఇలాంటి పరిస్థితి ఉంటే ఆగ్నేయ దిశను సరిదిద్దుకోవటం మంచిది. పొదుపు ఆభరణాల కోసం డబ్బుని ఉంచడానికి ఉత్తమమైన దిశ నైరుతి. ఇక్కడ డబ్బుని ఉంచటం వలన ఆర్థిక స్థిరత్వం లభించడమే కాకుండా సంపద కూడా పెరుగుతుంది. ఈ దిశలో వాస్తు దోషం ఉంటే నష్టాలు సంభవించవచ్చు. ఈ దిశలో ఆకుపచ్చ లేదా నీలం రంగుని ఉపయోగించటం లేదా ఈ దిశలో ఏదైనా గుంత ఉండటం మిమ్మల్ని ఆర్థికంగా బలహీనపరుస్తుంది. ఆర్థిక బలం కోసం నైరుతి దిశను వాస్తు దోషాలు లేకుండా ఉంచుకోవడం అవసరం. డబ్బు దాచుకోవడానికి ఇతర దిశలు. వాస్తు ప్రకారం పడమర, ఉత్తరంతో పాటు పడమర, నైరుతి, వాయువ్య దిశలు కూడా డబ్బు ఉంచడానికి మంచివిగా పరిగణించబడతాయి. మీరు ఈ దిశలో గనక డబ్బులు ఉంచడానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. కొంతమందికి వారి ఇంట్లో స్థలం లేకపోవటం వలన సరైన దాన్ని ఎంచుకోవడంలో సమస్య ఉంటుంది. అటువంటి వారు ఈ ప్రదేశాల్లో తమ డబ్బుని దాచుకోవచ్చు. విన్నారు కదండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.